ఆమె బయలుదేరింది లేదో ఒక ప్రవక్తను పంపడం, ఒక దేవదూతను పంపడమో చేయొచ్చు దేవుడు కావాలనుకుంటే, లేదా ఒక సాటి మనిషి ద్వారా ప్రేరేపణ వచ్చి మాట మాట్లాడించవచ్చు. కానీ స్వయంగా సర్వశక్తిగల దేవుడే దిగి వచ్చాడు. నేను అన్నాను, ఒక బానిస మనిషి, ఆమె కుటుంబం ఏమండరు, ఒక సంతలో పశువులు కొనుండి కొనుక్కొచ్చుకుంటారు. ఆమెను నరికవతల పడేస్తే కానీ ఎందుకు అలా చేసామని ప్రశ్నించే దిక్కుండి కాలం పరిస్థితి. ఆమెకు అన్యాయం జరిగితే ఇన్నాళ్ళు ఊడికం చేయించుకొని, పని చేయించుకొని, దాసిగా చాకరీ చేయించుకొని, వట్టి నేల తెచ్చి పంపించేస్తే ఏమిటండి న్యాయం? ఆమె కోసం ఏమండి స్వయంగా ఏకంగా దేవుడి దిగొచ్చాడు. దిగుచి మొత్తం గడ్డుబడి, ఏమా ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? బ్రహ్మగారి దగ్గర నుంచి వచ్చానండి. ఎక్కడికి వెళ్తున్నావు అంటే తెలీదు. మరి ఎక్కడికైనా వెళ్ళిపోతావు బిడ్డ అంటే, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, అక్క ఇంట్లో పోతే బతకలేను బాబాయ్, కొలగొలు పెట్టేస్తుంది. నేను ఎక్కడైనా పని చేసుకునే మనిషిని కష్టం చేసుకుని పోతే ఆ కష్టం ఇంకెవరు కంప్లైంట్ చేసుకుంటారు, ముద్దెడతారు, ఈ బాధ ఎట్నే పర్లేను నువ్వు ఫైర్ అయిపోతుంది క్యాండిడేట్. ఇప్పుడు చెప్పండి, దేవుడు బాధితుల పక్షంగా ఉండేవాడు కాకపోతే ఆమె కోసం దిగొస్తాడా? మాట్లాడరే.